హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివీస్ యాక్టన్ బ్లాగ్స్. ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ఎంట్రీస్. రైట్ సైడ్ ఉన్నది జూ ఎంట్రీ, లెఫ్ట్ సైడ్ ఉన్నది సఫారీ ఎంట్రీ. సఫారీ ఎంట్రీకి ఇలాగే లోపలికి వెళ్తాం. లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి బస్సెస్ ఇలా ఉంటాయి. ఇలా ఎక్కువ రష్ ఉండి బస్సెస్ అన్నీ బిజీగా ఉన్నప్పుడు సఫారీకి వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ వెయిటింగ్ హాల్లో కొద్దిసేపు వెయిట్ చేయిస్తారు. కొంతమందిని ఒకసారి ఒక్కొక్క బస్ ఫిల్ చేస్తూ పంపిస్తారు అందరినీ. ఇక్కడ చూడండి, లయన్స్ అన్నీ పడుకొని ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు టైం 12:30 అయింది. సో ఆ టైంలో అనిమల్స్ అన్నీ మోస్ట్లీ పడుకొని ఉంటాయంట. మార్నింగ్ 10-10:30 అండ్ ఈవినింగ్ 3:30 ఆర్ 4 ఆ టైంలో అనిమల్స్ అన్నీ బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయంట రోడ్డు పైనే. సో ఆ టైంకి వెళ్తే మీరు బాగా ఇంకా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ బటర్ఫ్లై పార్క్కి వచ్చాము. ఇది పార్క్కి వెళ్ళే ఎంట్రీ. ఇలా లోపలికి స్ట్రైట్గా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇది బటర్ఫ్లై పార్క్ మెయిన్ ఎంట్రన్స్. లోపల పార్క్లో గ్రీనరీ కూడా చాలా 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 బాగుంటుంది. ఇది మెయిన్ బటర్ఫ్లైస్ అన్నీ లోపల ఉంటాయి. ఇలా లోపలికి వెళ్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నీ చాలా ఉన్నాయి లోపల. అవి బటర్ఫ్లైగా ఎలా ఫామ్ అవుతుంది అన్నది కూడా చూపించారు.
ఇది ప్యూపా స్టేజ్ అంటారు. ఫైనల్గా బటర్ఫ్లైగా మారడానికి ఫైనల్లో ఇలా ఒక ఆకుకి కానీ ఒక చెట్టు కొమ్మకి కానీ ఇలా అతుక్కొని ఉంటుందంట. అక్కడ సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని గోల్డ్ బటర్ఫ్లై అని పిలుస్తారంట. ఇంకొకటి నార్మల్ బటర్ఫ్లై. ఫస్ట్ బటర్ఫ్లై ఎగ్ వస్తుంది, దాని నుంచి ఇలా ఒక పురుగులాగా బయటకు వస్తుంది. గొంగలి పురుగు అంటారు దాన్ని. ఇలా ఈ పురుగు తర్వాత దానిపైన ఒక స్కిన్ లాగా గ్రీన్గా ఇలా ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఆ ప్యూపా ఫస్ట్ చూపించాను కదా, ఇది ఇలా. దీని తర్వాత ఫైనల్గా బటర్ఫ్లై వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని వాటి యొక్క నేమ్స్ అన్ని క్లియర్గా ఒక ఆల్బమ్ లాగా తయారు చేసి ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారు. సో ఎవరు వెళ్ళినా ఏంటి ఏమి ఎలా ఫామ్ అవుతుంది బటర్ఫ్లై అని క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. బుక్స్లోనే కాకుండా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఫొటోస్ రూపంలో కూడా మనకి బాగా క్లియర్గా చూపించారు. సో ఇది బటర్ఫ్లై పార్క్. నెక్స్ట్ జూ ఎంట్రీ చూడండి, జీబ్రా.
ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఫైనల్గా బోటింగ్కి వచ్చేసాం. ఇక్కడ మెంబర్స్ వైజ్ అమౌంట్ ఉంటుంది. 8 మెంబర్స్కి ఇంత అమౌంట్, 2 మెంబర్స్కి ఇంత అమౌంట్ అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.